సంస్కృతి సమ్మర్ క్యాంపు ముగింపు ఉత్సవం శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మర్ క్యాంపులో కోలాటం, కరాటే, కర్రసాము, యోగా, క్లాసికల్ డాన్స్, అక్షరాలతో డ్రాయింగ్, నీతి పద్యాలు, నీతి కథలు, సామాజిక విషయాల పట్ల అవగాహన అనేటటువంటి కార్యక్రమాల మీద జరిగినటువంటి తరగతుల నిర్వహణ విద్యార్థులకు ప్రతి అంశాన్ని పూర్తిగా నేర్పలేకపోయినా వాటిలో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఈ సమ్మర్ క్యాంపు నిర్వహించినట్లుగా నిర్వాహకురాలు శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి హరిణా పవన్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రబంధకారిణి సభ్యులైనటువంటి డాక్టర్ ఆకుల నరేష్ బాబు, డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ మీలా శ్రీధర్, మీల చంద్రశేఖర్, యుఎస్సి వాస్తవ్యులు మరియు డాక్టర్ పద్మజ్యోతి, డాక్టర్ శివకుమార్, డాక్టర్ సురేష్, ఏఈ మారుతి, డాక్టర్ రవి, మధుసూదన్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటటువంటి సరస్వతి శిశు మందిరాలు సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహించడం శుభదాయకమని వచ్చినటువంటి వక్తలు వారి మాటల్లో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ప్రతిభను కనపర్చినటువంటి విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ శిక్షకులుగా ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి కూడా సన్మానాలు చేయటం ఆనందదాయకమని అందరూ అభినందనలు తెలిపారు. అందరికీ జై శ్రీరామ్. వేసవి సెలవులు రాగానే అందరూ ఆటపాటల్లో మునిగిపోతారు, లేదంటే టైంపాస్కి ఫోన్ పట్టుకుంటారు. కానీ శిక్షణా శిబిరాలు అనేటువంటివి వాళ్లలో ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉంటాయి. ముఖ్యంగా సరస్వతి శిశు మందిర్లలో నిర్వహించేటువంటి సంస్కృతి సమ్మర్ క్యాంపులో కోలాటం, క్లాసికల్ డాన్స్, అక్షరాలతోటి డ్రాయింగ్ నేర్పించాడు పవన్ కుమార్ సార్. ఇలా ప్రతి ఒక్క ఐటమ్ని నేర్పిస్తూ యోగాని, తర్వాత కరాటేని, కర్రసాముని, ముఖ్యంగా అన్ని రకాల విద్యలు వాళ్ళకి ఎంతసేపు క్లాస్ రూమ్లో ఉన్నామనేటువంటి అభిప్రాయం లేకుండా ఆట విడుపుగా అన్ని రకాల రుచులు చూపించాము. ఇలాగే ప్రతి సంవత్సరము శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గజ్వెల్లో సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము విద్యార్థులకి మా పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళకి క్లాసికల్ డాన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ సంవత్సరము కోలాటం కూడా ఉంటుంది, యోగా ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేశాము, కరాటే, కర్రసాం కూడా ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఎంతసేపు వాళ్ళని స్ట్రెస్గా చదివించడం కాదు, స్ట్రెస్లెస్గా వాళ్ళు ఎప్పుడైతే చదవగలుగుతారో వాళ్ళల్లో ఉన్నత లక్ష్యాలకి మార్గాలు నిర్దేశనం అవుతాయి. కాబట్టి మీరు చదివించే పాఠశాల ఎలాంటిది అనేది ఒక్కసారి ఆలోచించండి. అందుకు ఒకవేళ మీ చాయిస్ మాదే అయితే సరస్వతి శిశు మందిర్ తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయని మరొకసారి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు మన ఇక్కడ ముగింపు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సరస్వతి విద్యా మందిరాలు అనేటివి మన దేశంలో విద్యాభారతి అనే సంస్థ ఆధ్వర్యంలో సుమారు 25,000 పాఠశాలలు నడుస్తున్నాయి. మన తెలంగాణ, ఆంధ్ర లోపల ప్రస్తుతం 400 పాఠశాలలు నడుస్తున్నాయి. మన తెలంగాణలో 170 పైగా పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలకు చదువుతో పాటు సంస్కారాలు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను నడిపించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఉన్నత వ్యక్తులుగా నిర్మాణం కావాలంటే ఈ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చేర్పిస్తే బాగుంటుందని పోషకులకు తెలియజేస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు.